ఓ పక్కన 'ప్రభాస్' నటించినటువంటి 'కన్నప్ప' అంటే హీరోనేమో అక్కడ 'మంచు విష్ణు' అతిథి పాత్రలో 'ప్రభాస్' నటించాడని చెప్తున్నారు. ఆ సినిమాకి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్ మిస్ అయినటువంటి అంశం మీద పోలీస్ కంప్లెయింట్ దాకా వెళ్ళినటువంటి వివాదం ఒక ఎత్తైతే, అకస్మాత్తుగా హీరో కంటే డైరెక్టర్ పాపులర్ అవ్వడానికి ప్రయత్నించేటటువంటి వ్యక్తి వంగ. ఎవరైతే ఇప్పుడు 'స్పిరిట్' సినిమా తీస్తున్నాడో డైరెక్టరు, ఇప్పటికే ఆల్రెడీ 'యానిమల్' సినిమా హిట్‌తో కాస్త జోష్‌గా ఉన్నటువంటి, అదే సందర్భంలో వివాదాస్పదమైనటువంటి వ్యవహారాలు చేస్తూ ఉండేటటువంటి వంగ కీలకమైనటువంటి ఒక ట్వీట్‌తో అనవసరమైనటువంటి ఇష్యూని రాజేశాడు. అదేంటంటే, దీపికా పడుకొనేని తను సినిమాలో హీరోయిన్‌గా ముందుగా అనుకున్నాడు. తనకి కథ చెప్పాడు. ఆమె అందుకు నిరాకరించింది. ఆ సినిమాలో చెయ్యనంది. ఆ తర్వాత ఒక యంగ్ యాక్టర్‌ని తీసుకొచ్చి అందులో పెడుతున్నట్టు ప్రకటించాడు. ఇంతకుముందు ఈ 'యానిమల్‌లో' చేసినటువంటి అమ్మాయికి. ఇప్పుడు దీపికా పడుకొనే ఎవరితోనూ మాట్లాడలా. దాని మీద నా కామెంటు చేయలే. అలాగే ఇంకెవరు కూడా ఏమీ మాట్లాడలే. కానీ ఈయన ఒక ట్వీట్ తీసుకొచ్చాడు. ఏమని? దీపికా పడుకొనే ఈ కథని చాలామందితో చెప్పేస్తోంది, లీక్ చేసేస్తోంది. ఒకళ్ళకి కథ చెప్పాము అంటే అది లీక్ కాకూడదు అన్నటువంటి కామన్ సెన్స్ ఉండాలి. అది సహజ న్యాయ సూత్రం. దాంట్లో రాసుకునేదేమి ఉండదు. అట్లాంటి స్టోరీ ఇది, నా స్టోరీని అందరికీ చెప్పేస్తోంది. అయినా అందరికీ చెప్పినా నేను దాన్ని హిట్ కొడతాను, చూపెడతాను అంటూ. అదే సందర్భంలో ఆమె అంగీకరించకపోతే వేరే వాళ్ళకి పెట్టుకున్నాము అంటూ డైరెక్ట్‌గా దీపికా పడుకొనే పేరు పెట్టకుండా రాసుకొచ్చాడు. ఒక యంగ్‌స్టర్‌తో తీస్తున్నాము, ఇదేం ఫెమినిజం అని. అసలు అతను రాసిన ట్వీట్‌కి అర్థం పర్థమే లేదు. ఫెమినిజానికి నన్ను సినిమాలో పాత్రకి సంబంధం ఏంటి? అమ్మాయి ఎప్పుడు నేను ఫెమినిజం అనేది చెప్పుకోలేదు. రెండోది, దీపికా పడుకొనే క్యారెక్టర్‌లో ఈ రోజు వరకు ఇట్లాంటి దిక్కుమాలిన ఆరోపణ చేసినోడు ఎవడూ లేడు. పోనీ ఈయన చెప్పిన స్టోరీ దీపికా పడుకొనే ఎవరికన్నా చెప్తే ఆ స్టోరీని ఏమన్నా సోషల్ మీడియాలోనో ఎక్కడో లీక్ అయ్యి వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే అప్పుడు ఈయన మాట్లాడాడంటే అర్థం ఉంది. ఇతను ప్రతిదీ కూడా కాంట్రవర్సీ ద్వారా, 'యానిమల్' సినిమానే నిజంగా అది 'యానిమల్' లాగానే చూడాలేమో అన్నంతటి అసహ్యం వేసింది జనాలకు. కానీ ఆ క్రూరత్వం, ఆ అత్యాచార మెంటాలిటీ నచ్చి చూసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ మనస్తత్వం ఆయనలో నిబిడీకృతమై ఉందో ఏంటో అర్థం కావట్లేదు. అట్లాంటి పిచ్చ స్టేట్మెంట్లు ఇచ్చి ప్రభాస్ పరువు తీస్తున్నాడు. ప్రభాస్ ఈయనకి హీరోగా చేయడం ఆయన తప్పేమో అనిపించేటటువంటి దిశగా.